వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి, ప్రత్యేక అధికారిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో సూత్రధారులెవరన్న విషయంపై పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, వికారాబాద్ జిల్లా లగచెర్లలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే దాదాపు 21 మందిని అదుపులో తీసుకున్నారు. వారిలో అక్కడ పరిగి జైల్లో పరిధి మొత్తంగా 50 మందికి మాత్రమే పరిధి ఉండటంతో 16 మందిని నిన్న రాత్రి ఏదైతే ఉందో 16 మందిని మొత్తం కూడా సంగారెడ్డి కేంద్ర జైలుకి కందీలో ఉన్నటువంటి కేంద్ర జైలుకి అయితే తరలించారు. ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే 11 గంటలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఇక్కడ ఈ 16 మందిని ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సంగారెడ్డి కేంద్ర కారాగారం వద్ద మొత్తం పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎక్కడైతే ఉందో 500 మీటర్ల పరిధి వరకు కూడా ఎవరిని ఎటువంటి వెహికల్స్ని కూడా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ అనుమతి ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తూ లోపలికైతే ఎవరినైతే ఈ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి కూడా అనుమతి ఇస్తూ ఉన్నారు. నిన్న రాత్రి మొత్తం 16 మందిని కూడా ఇదే జైలుకి తరలించారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఇక్కడికి సంగారెడ్డి చేరుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ప్రజాప్రతినిధులతో కలుస్తారు. అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి మొత్తంగా ఈ ములాఖత్ కానున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ వస్తారని కూడా ఈ స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ పరిసర ప్రాంతంలో పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించి ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్న వాళ్ళని లోపలికైతే అనుమతించట్లేదు. మొత్తంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఇది కొంచెం కేంద్ర కర్మాగారం కాబట్టి విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పరిగి జైల్లో 50 మందికి మాత్రమే పరిమితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 80 మంది కూడా అక్కడికి ఉన్నట్లు కూడా చెప్తున్నారు, పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడికి 16 మందిని తరలించారు. మొత్తంగా ఈ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో 16 మందిని కూడా ఈ కేంద్ర కారాగారంలో తరలించిన పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రశాంత్, ధన్యవాదాలు రామకృష్ణ. వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్పై దాడి, ప్రత్యేక అధికారిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో సూత్రధారులు ఎవరన్న విషయంపై పోలీస్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వికారాబాద్ జిల్లా లగ్గచెర్లకు సంబంధించి కూడా అధికారులపై దాడి కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 16 మందితో పాటు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన సంగతి తెలిసిందే. కానీ దర్యాప్తుకు సంబంధించి కూడా ఉన్నత స్థాయి పోలీసు అధికారులకు సంబంధించి కూడా ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నిన్న డీజీ లాండర్కి సంబంధించి కూడా మహేష్ భగవతి పరిగి తర్వాత పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా అతను వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ ఘటనలో ఏం జరిగింది, అసలు ఆ దాడి వెనక కుట్ర ఏందనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఆ దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ అయితే ప్రస్తుతం ఇంకా పరారులో ఉన్నారు. అతని అదుపులో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం అయితే 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా అతను తలదాచుకున్న ఒక అనుమానంతో కూడా గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్నారు. అతన్ని అదుపులో తీసుకుంటేనే ఈ కుట్ర వెనుక అసలు ఈ దాడికి సంబంధించి కూడా ఎవరు చేయమన్నారు కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే తెలుస్తారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికే పలు అంశాలను చేర్చినప్పటికీ దాని కోణంలో కూడా అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ విచారణ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు విచారణ జరిగిన తర్వాత మరికొంతమందిని నోటీసులు ఇచ్చి పిలుస్తారా లేదా అదుపులో తీసుకొని కూడా విచారిస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని ఎవరైతే 16 మంది ఆ పరిగి జైల్లో ఉన్నారో అన్ని అయితే సంగారెడ్డికి తరలించడం జరిగింది. మరో కొంతమందిని కూడా అనుమానం ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకొని విచారిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఘటన పైన కూడా 3 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం జరిగింది. బంసరాపేటకు సంబంధించి కూడా పోలీస్ స్టేషన్లో 3 ఎఫ్ఐఆర్లు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకటి దాడి కేసు, తర్వాత వాహనాలు ధ్వంసం చేయడం దానిపైన, తర్వాత స్పెషల్ ఆఫీసర్ అధికారిగా ఉన్న వెంకటరెడ్డి హత్యాయత్నానికి సంబంధించి కూడా ఆ కోణంలో కూడా ఈ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా 3 ఎఫ్ఐఆర్లు ఏవైతుందో దర్యాప్తు అయితే ఇంకా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అయితే దీంట్లో
ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి ఒక పక్క బెయిల్ పిటిషన్ వికారాబాద్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు జరిగింది. మరొక పక్క పోలీసులు కూడా అతన్ని కస్టడీ కోరుతూ 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఆ పిటిషన్ విచారణ ఆ తర్వాత 2 పిటిషన్ విచారణ ఇచ్చిన తర్వాత కోర్టు మళ్ళీ ఎలాంటి నిర్ణయం ఇస్తుందనేది కూడా వేచి చూడాలని ఇప్పటికే ఆ బెయిల్ పిటిషన్కు సంబంధించి కూడా సోమవారం విచారిస్తామని కూడా చెప్తున్నారు. కానీ మరొక పక్క పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో ఆ కస్టడీలో 7 రోజుల పాటు ఇస్తే మరి ఎన్ని రోజుల పాటు కోర్టు అనుమతిస్తుంది, కస్టడీ తీసుకున్నట్లయితే అతను ఏ వివరాలు వెల్లడిస్తారనేది కూడా చూడాలి. ఇప్పటికే తను రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు ఏవైతే రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పలు అంశాలను ఏవైతే ఉన్నాయో వాటిని అఫిడవిట్లు దాఖలు చేస్తూ కూడా పట్నం నరేందర్ రెడ్డి నిన్న జైలు నుంచి కూడా ఒక అఫిడవిట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో తనను చెప్పకుండా విషయాలు కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారని చెప్పి కూడా అఫిడవిట్లో పేర్కొని తర్వాత హైకోర్టులో అయితే అఫిడవిట్లు అయితే దాఖలు చేయడం జరిగింది. మరి అది ఇచ్చిన తర్వాత మరొక పక్క అతని పిటిషన్ ఏదైతే ఎఫ్ఐఆర్ పిటిషన్ పైన కూడా మరొక కేసు అయితే హైకోర్టులో క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈ 2 విచారణ జరిగిన తర్వాత అతనిపై మరి ఎలాంటి ఆ నిర్ణయాన్ని అంటే వాదోపవాదాలు జరిగిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది అనేది కూడా వేచాలి. ఇప్పటికే ఈ ఘటన పైన కూడా ప్రభుత్వం అయితే ఒక పక్క దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న, మరొక పక్క రాజకీయంగా దుమారం రేపినప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత దీని వెనుక ఎవరున్నారు ఏంటిది అనేది కూడా తెలియాల్సిందని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సురేష్ ఇంకా పరారులో ఉన్నారు. కాబట్టి అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే మటుకు మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.